శ్రీ గురుభ్యో నమః. పరమపూజ్య జగద్గురు శంకరాచార్య శ్రీ మహాసన్నిధానం శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు తెలుపుకుంటున్నాను. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. శ్రీరాముణ్ణి అనుకరించాలి. ప్రతి ఒక్కరూ సుఖదుఖాలను సమంగా చూడగలిగిన దృష్టిని అలవర్చుకోవాలి. కానీ మనం ఈ విధంగా ప్రవర్తించం. ఆనందం వచ్చినప్పుడు మనల్ని మనమే మర్చిపోతాం, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోతాం. అలా కాకుండా మనం శ్రీరాముణ్ణి అనుకరించడానికి ప్రయత్నించాలి. రేపు చతుస్సాగర పర్యంతమైన భూమండలానికి రాజుగా చేస్తాను అని శ్రీరామునితో దశరథుడు చెప్పినప్పుడు ఆయన సరే అన్నాడు. అదే దశరథుడు మరునాడు పిలిచి నువ్వు అన్నీ విడిచి అరణ్యానికి వెళ్ళాలి అని చెబితే కూడా అంతకు ముందు అన్నట్టుగానే సరే అని అన్నాడు. రాజ్యాభిషిక్తుణ్ణి చేస్తాను అన్నప్పుడు ఆనందపరవశుడైపోలేదు. అరణ్యానికి వెళ్ళమన్నప్పుడు దుఃఖక్రాంతుడైపోలేదు. ధర్మ మార్గంలో ఉన్నవానికి తిర్యగ్జంతువులు కూడా సహాయం చేస్తాయి. తిర్యగ్జంతువుల మాట అటుంచి సోదరుడు కూడా దుర్మార్గుణ్ణి విడిచిపెడతాడు. యాంతి న్యాయ ప్రవృత్తస్య తిర్యం చోపి సహాయతాం అపంథానాం తు గచ్చంతం సోదరోపి విముంచతి. రామాయణంలో వర్ణించిన రామరావణుల చరిత్ర ఈ విషయాన్ని స్పష్టీకరిస్తుంది. శ్రీరాముడు ఎల్లప్పుడూ ధర్మ మార్గాన్ని అనుసరించాడు. కలలో కూడా అధర్మం వైపు చూడలేదు. ధర్మమే రాముని రూపంలో అవతరించింది అని వాల్మీకి వర్ణించాడు. ఇందుకు విరుద్ధంగా రావణుడున్నాడు. అతడు మూర్తీభవించిన అధర్మం. ఒకప్పుడు విశ్వామిత్రుడు యాగం చేశాడు. దానివల్ల రావణునికి కలిగే నష్టం ఏమీ లేదు. అయినా ఈ యాగం జరగడం అతనికి ఇష్టం లేదు. అందుచేత దానికి విఘ్నం కలిగించమని చెప్పి మారీచ సుబాహుల్ని పంపాడు. అదే విధంగా దండకారణ్యంలో ఉండే మునులందరికీ అతడు చాలా కష్టాలు కలిగించాడు. ఇవన్నీ రామాయణం చదివిన వాళ్ళందరికీ తెలిసినవే. అతడు చేసిన చాలా చెడ్డ పని ఏమనగా శ్రీ మహాలక్ష్మి అవతారము, మహాపతివ్రత అయిన సీతాదేవిని అపహరించడం. అలాంటప్పుడు వాని సాక్షాత్ సోదరుడే అయిన విభీషణుడు కూడా వానిని విడిచిపెట్టేశాడంటే ఆశ్చర్యమేముంది? రావణుణ్ణి అధర్మ మార్గం నుండి తప్పించడానికి విభీషణుడు ఎంతగానో ప్రయత్నించాడు. ఎంత చెప్పినా ప్రయోజనం లేదని గ్రహించిన తరువాత ఏది జరగాలో అది జరుగుతుంది. అయితే నేను మాత్రం నీవు అవలంబించిన అధర్మ మార్గంలో నీకు అండగా ఉండలేను అని రావణునితో చెప్పి రావణుని వదిలివేశాడు. తరువాత రాముని ఆశ్రయించి ఆయన కృపకు పాత్రుడైనాడు. అందుచేత అందరూ శ్రీరాముణ్ణి అనుకరించి ధర్మ మార్గంలో నడవాలి. ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. నేను చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే దయచేసి వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.